అసస్యవాసియగు ఫ్రాన్సిస్ అద్భుతమైనటువంటి సేవ చేస్తున్న రోజుల్లో తను ఏదైనా ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దురాత్మలు అతను వస్తున్నాడు అని తెలిస్తేనే చాలు అనేక మందిని విలవలలాడించి పారిపోయేవి. అలాంటిది ఒక సందర్భంలో ఒక ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలికి దెయ్యం పట్టింది అని చెప్పి ఫ్రాన్సిస్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా భార్య విడుదల పొందుకుంటుంది అని చెప్పి ఫ్రాన్సిస్ గారిని ప్రార్థన చేయడానికి తీసుకెళ్లారు. ఫ్రాన్సిస్ గారు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళేవారు కాదు, తనతో పాటు 2-3 సేవకులను సాధారణంగా తీసుకెళ్ళేవాడు. ఆ రోజు కూడా అదేవిధంగా ఆ గ్రామానికి వెళ్ళి ఆ ఇంటిలో దురాత్మతో బాధించబడుతున్నటువంటి ఆ ఇల్లాలి కోసం ప్రార్థన చేద్దామని వెళితే, అప్పటి వరకు ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితంలో తను ప్రార్థన చేయక మునిపే అనేక సందర్భాల్లో దురాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ప్రార్థన చేసినప్పుడు వదిలిపెట్టిపోవడం సాధారణంగా జరుగుతూ ఉండేవి. కానీ ఆ రోజు తన 2 శిష్యులతో పాటు ఇంట్లోకి వెళ్ళి ఆ దురాత్మను ఎంత గద్దిస్తున్నా వెళ్తెల్లా తోటి సేవకులతో చెప్తున్నాడు, రండి మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఎంతో కాలంగా ఈ ఇల్లాలని బాధిస్తున్నటువంటి దురాత్మ ఇవన్నీ విడిచిపెట్టిపోవాలంటే మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం రండి. ప్రార్థన చేస్తున్నా సరే దురాత్మ వెళ్తలేదు. ఫ్రాన్సిస్ గారికి ఏం అర్థం కాదు, ఏదో జరుగుతుంది ఇక్కడ, లోపం ఏదో ఉంది అని చెప్పి ఆ 2 శిష్యుల్ని బయటికి తీసుకొచ్చి అడుగుతున్నాడు, మీ హృదయాల్లో ఏదో లోపం ఉంది, మీ హృదయాల్లో దేవునికి ఇష్టం లేనిది ఏదో ఉంది, కాబట్టి మీరు ఏకీభవించి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఏమిటా లోపం? అప్పుడు 2 శిష్యులు చెప్పింది ఏంటో తెలుసా? అయ్యా, నాకు నా పక్క వ్యక్తికి గత 2-3 రోజులుగా అస్సలు పట్టలేదు. ఏమిటట? అస్సలు మా ఇద్దరికి పట్టలేదు. మేమిద్దరం కూడా ఒకరిని ఒకరం దూషించుకుంటూ ఉన్నాం. మీరు చెప్పింది వాస్తవమే, ఏకీభవించి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు మేము ఏకీభవించలేకపోయాం. అప్పుడు ఫ్రాన్సిస్ గారు చెప్పింది ఏంటో తెలుసా? ఎక్కడైతే 2 లేక 3 నా నామములో, ఏముంది బైబిల్లో? ఏకీభవించి ఏక మనస్సుతో వారు భూమి మీద వేటిని బంధిస్తారో నేను పరలోకంలో వాటిని బంధిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టే ఏకీభవించి ప్రార్థన చేయాలని బైబిల్లో ఉంటే ప్రార్థనలో చేయి పట్టుకున్నారు, కానీ మనసులో మాత్రం ద్వేషం పెంచుకున్నారా? క్షమాపణ కోరుకోండి, ఇద్దరు ఒకరినొకరు. వెళ్ళండి పక్కకెళ్ళి క్షమాపణ కోరుకోండి. ఒకరు మాట్లాడుకున్నారు, మనస్ఫూర్తిగా క్షమించుకున్నారు, క్షమాపణ కోరుకున్నారు. మన మధ్య ఉన్న ద్వేషం వల్ల, మన మధ్య ఉన్న మనస్పర్ధ వల్ల జరగాల్సిన సేవకు నష్టం జరిగిపోతుందే. విడుదల పొందుకోవాల్సిన వ్యక్తి విడుదల పొందుకోకుండా
సైతాను బంధకాల్లో మిగిలిపోతుందే. మన మనస్పర్ధలు ఎందుకు దేవుని సేవకు నష్టాన్ని కష్టాన్ని తీసుకురావాలి? ఆనాడు ఫ్రాన్సిస్ గారు ఒక వ్యక్తి జీవితాన్ని బాగుపరచాలి, ప్రార్థన ద్వారా అది సాధ్యమవుతుందని చెప్పి ప్రార్థన చేద్దామని వెళితే ఎంత ప్రార్థన చేసినా జవాబు రావటల్లా. కారణం ఏమిటి అని చెప్పి ఏకీభవించి ప్రార్థన చేద్దామని అంటే అప్పుడు బయటపడింది వాళ్ళు ఏకీభవించట్లా. మనసులో ఏకీభవించకుండా మాటలో మాత్రం ఏకీభవించే నటించే నటనా కోరుల వల్ల సేవకు నష్టం జరుగుతుంది. ఆ భర్త ఎంతో ఆశపడ్డాడు, ఫలానా సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా తప్పనిసరిగా దేవుడు జవాబిస్తాడన్న ఆశతో ఫ్రాన్సిస్ గారిని పిలిపిస్తే ఫ్రాన్సిస్ గారి యొక్క ప్రార్థన ఆ రోజు జవాబు రాల. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ సమాధానపడి క్షమాపణ కోరుకొని తిరిగి వచ్చి ఫ్రాన్సిస్ గారితో ఏకీభవించి ప్రార్థన చేయడం ప్రారంభించారో లేదో దేవుని యొక్క కార్యాన్ని వారు చూడగలిగారు. దేవుని యొక్క శక్తిని ఆ రోజు అనుభవించగలిగాడు. సైతాన్ యొక్క బంధకాలతో బంధించబడినటువంటి ఆ స్త్రీ యొక్క జీవితం విడుదల పొందుకోగలిగింది. అలాగే కుటుంబంలో, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సమసిపోవాలంటే సహోదరుడు భర్తగా, సహోదరి భార్యగా ఏక మనసు కలిగి ఉండటం అవసరం. ఏకాత్మతో ప్రార్థించటం అవసరం. కానీ దౌర్భాగ్యం ఏమిటయా అంటే ఈరోజు అనేక మంది భర్తలలో, భార్యలలో ఏకాత్మ లేదు, ఏక ఆలోచన లేదు, ఏక హృదయము లేదు, ఏక మనస్సు లేదు. అవసరాన్ని బట్టి ఏక శరీరం కావచ్చేమో కానీ మనస్సులు మాత్రం కలవడం లేదు, ఆలోచనలు కలవడం లేదు. అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఉన్నారు అలాంటి వాళ్ళు? అది ఏకాత్మ కాదు. కాబట్టి ఖచ్చితంగా అవసరాన్ని తీర్చుకోవడానికి భర్తతో మాట్లాడడమో, అవసరం తీర్చుకోవడానికి భార్యతో మాట్లాడడమో, దీనికోసం కాదు దేవుడు ఒక వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది. తుది శ్వాస వరకు ఒకరిని ఒకరు ఎడబాయకుండా ఉండాలని, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని, ఒక కుటుంబంలో ఒక ఇంటిలో ఒక గదిలో భార్యాభర్త ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు ఏకాత్మ లేకుండా, ఐక్యత లేకుండా, ఆత్మీయతను ఒలకబోసేవాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. క్షేమం కాదు. మీ కుటుంబం చుట్టూ కంచె వేసుకోవాలి, మీ బిడ్డల చుట్టూ కంచె వేసుకోవాలని మీరు ఆశిస్తున్నట్లయితే సంగమా, ఏక మనసు కలిగి జీవించండి. ఈ జీవితంలో ప్రార్థనకు జవాబు రావాలంటే మొదటిగా పరిశుద్ధత కావాలి.